ప్రార్థన చేస్తూనే ఉంటాయి ఇంట్లోనే, కానీ ఎక్కడ వెళ్ళినా కూడా నేను ప్రార్థన చేస్తా. ఇప్పుడు మీ పాటలు నా మాటలతోటి ఎప్పుడు దేవునికి మహిమనే చేసుకుంటా, పని కూడా చేస్తా. అయినప్పటికీ గుట్టే నేను చాలా కూలిపోయినప్పుడు నేనేమైనా అంటే బాగాలేనప్పుడు ఇక ఇక్కడ వచ్చిన నేను ఇక్కడ ఉన్నదాన్ని కూడా నాకు తెలియదు. ఆ దేవుడే పంపించిన తర్వాత నేనేమైనా అంటే వచ్చి బాధతో కష్టంతో ఇక్కడ అనేకమైన శరలు మా ఇంట్లో అయితే కూడా బాధతో ప్రార్థన చేసినప్పుడు నాకేం కనిపించనప్పుడు నేను ఒకటే అడిగిన, నా కోసం దేవసేవకుడు ఎంతో బాధపడుతున్నాడు తండ్రి, నీకు మించింది ఏది కూడా ఉండొద్దు ప్రభా అని నేను అడుగు పెట్టినప్పుడు నాకు ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు, అమ్మ చేస్తుంది, మా కొడుకు చేస్తున్నాడు. ఇక్కడ చేసినప్పుడు నేను మళ్ళీ ఇంటికి పోయినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డప్పుడు కూడా మా ఆయన ఏం చేసిండు, చాలా ఇబ్బంది పడుతుందమ్మా అమ్మ అయితే అంటే నేను వస్తాను. రాత్రి 12 గంటలకు మా ఇంటికి ఇద్దరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు కూడా నాకు ఎక్కడ నెమ్మది లేదు. అయినప్పటికీ కూడా బాధ కలిగి కన్నీరు విడుస్తా, నాకు ప్రార్థన, మా కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఏది తెలియదు. ఇక మా ఇంట్లో మా పిల్లలు, నా భర్త అందరు ఏడుస్తున్నారు. నాకు ఊర్లో ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతుందని అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ వచ్చి 2-3 సార్లు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అమ్మ నీ వారమంతా ఉపవాస ప్రార్థనలు ఉండు తల్లి, నీకు విడుదల అవుతుందని చెప్పినప్పుడు నేను మాట విన్నాను. ఏం చేసిన ఇక్కడ నా పని బాట అంతా విడిచిపెట్టి దేవుని మీద భారం వేసి నేను ఇక్కడ ఉపవాస ప్రార్థనలో ఎప్పుడైతే నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేసి నేను దేవసేవకుని మాట, అమ్మ మాట విని ఇక్కడ అడిగి ఎప్పుడైతే పెట్టినో నాకు ఎంత నెమ్మది, ఎంతో సమాధానం కలిగి ఈరోజు మీ అందరి ముంగట ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను. మళ్ళీ అదే రీతిగా కాకుండా నేను నాకు చేతనైన డబ్బులే సేవ కోసానికి నేను కష్టమనక బాధనక యథార్థంగా ఇక్కడ నేను ఎప్పుడైతే అజీతంగా నేను ఇచ్చిన ఉచితంగా నాకు దేవుడు నేను ఇచ్చినంత గొప్పగా ఇంకా 2 అంతలు 1000 అంతలు నాకు దేవుడు ఈ నెల లోపల సాయం చేసిన దేవునికే మహిమ కలుగును గాక. బహుగా లాభంగా ఇచ్చిండు. నా ఆరోగ్యం కూడా చాలా స్థిరపడింది తెలుసా, బాధపడ్డా. మీరు కూడా ఎంత కష్టపడుతున్నారంటే మన కోసానికి చాలా కష్టపడుతున్నాడు అది తెలుసా. ఆ కష్టం నేను చూస్తున్నా. మీరందరు కూడా కొద్దిగా మనకెంతో 1000 కావు, లక్షలు కావు, మనం చేసే 10 రూపాయల పని కానీ ఇక్కడ 2 రూపాయలు సాయం చేస్తే మనం దేవుని కురానికి దేవుని రాజ్యంలో కట్టబడతాం. ఈ సాక్ష్యం అందరు కూడా నాటువంటి బిడ్డలు మీరందరూ కూడా సాయం చేయాలని నేను కోరుతున్నాను. నాకైతే చాలా గొప్ప మేలు చేసింది దేవుడు. ఈ గొప్ప మీరందరినీ పొందుకోవాలని నేను ఆశ కలిగి మీ ముంగటి సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.